మేనిఫెస్టో వల్ల ఎంత డిఫరెన్స్ పడవచ్చు సార్? మేనిఫెస్టో వల్ల ఒక 4 నుంచి 5% ఉంటుందండి. మేనిఫెస్టోనే కీలకం కాబోతుంది. 124 నుంచి ఎన్ని ప్లస్ సీట్లు పెరగబోతుంది అనేది 124 ఒక బెంచ్ మార్క్ అండి జగన్మోహన్ రెడ్డి గారికి. మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కొన్ని వర్గాలు ప్రత్యేకంగా ప్రభావితం అవుతాయని ఊహిస్తున్నాం. మేనిఫెస్టో రిలీజ్ చేసేది ఇప్పుడు కూడా భవిష్యత్తును ఉద్దేశించి రిలీజ్ చేస్తారు. దానిలో టీడీపీ జనసేన ఆల్రెడీ ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు కాపీ చేస్తున్నారు దీని మేనిఫెస్టోని. జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నాడు కాబట్టి మేము ఇంకో కొంత చేస్తామని చెప్తున్నారు. కానీ పైగా మేనిఫెస్టోని అవలంబించిన పార్టీని ఈ రోజున అలానే చూడబోతున్నారు జనం. మేనిఫెస్టో అనగానే ఒక ఎక్స్పెక్టేషన్, దాన్ని రీచ్ అవ్వాలి కదా. రీచ్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని సక్సెస్ అయ్యాడు. ఇంతకుముందు మేనిఫెస్టో ఒక ఆనవాయితీగా జరిగే ప్రక్రియ. బట్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేసి 2019లో దాన్ని అమలు చేసిన విధానం చూస్తే మేనిఫెస్టో ఒక ప్రక్రియ కాదు. మేనిఫెస్టో ఈజ్ సంథింగ్ లైక్ ఇట్స్ నాట్ ఆర్డినెన్స్. ఒక ఆర్డినెన్స్ లాగా భావిస్తున్నారు జనం. ఇది ఖచ్చితంగా చేసి తీరతాడు, అదొక ఆర్డినెన్స్ లాగా తీసుకురాబోతున్నాడు, ఈ మేనిఫెస్టోని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తాడు అనే ఆ బేస్ నుంచి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. అందుకనే ఆయన ఇచ్చే హామీలను బట్టి అది పెద్దది కానివ్వండి చిన్నది కానివ్వండి దాని నుంచి పెరగబోతుంది ఓటింగ్. సార్ ఇప్పుడు ఏం ఉండబోతున్నాయి సార్ మార్పులు? మేనిఫెస్టోలో ఏం హామీలు రాబోతున్నాయి తెలియదండి. అది జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మేనిఫెస్టోలో, వైసీపీ మేనిఫెస్టోలో? నిజానికి ఏముంటే ఎంత పర్సెంటేజ్ ఇంకా పెరగొచ్చు అనుకుంటున్నాను. నిజానికి అంటే 4% ఈజ్ బిగ్ మార్జిన్ యాక్చువల్లీ. 4 to 5%. అదే ఏం ఉండబోతుంది అనేది మీరు ఆ 4 to 5% అన్నారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడగాలి. 4 to 5% అనేది టీడీపీ నుంచి రాబోతుందండి. టీడీపీ జనసేన నుంచి రాబోతుంది. మేనిఫెస్టోలో ఏం ఉండబోతుంది? ఆ 4 to 5% డిఫరెన్స్ చూపించాను. దానికి కొంత నా కుటుంబానికి ఏం మేలు కావాలి అనేది ఒకటి ఆలోచించిన మేనిఫెస్టో ప్రజలు చర్చించుకుంటారు దాని మీద. నిజానికి ఓకే, ఒక మేనిఫెస్టో మీద ప్రజలు ఖచ్చితంగా చర్చించుకుంటారు. అరే ఈయన వస్తే చేస్తాడు, ఆయన వస్తే చేయడు అనేది. కానీ ఆ మేనిఫెస్టో కన్స్ట్రక్టివ్గా ఉంటే దాన్ని చూస్తారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు దాకా సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు. కానీ నెక్స్ట్ రాబోయే గవర్నమెంటు ఒక మంచి కన్స్ట్రక్టివ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ రాబోతుంది. సంక్షేమ ప్రభుత్వానికి ధీటుగా ఒక డెవలప్డ్ ఏపీని చూడబోతున్న మేనిఫెస్టో రాబోతుందండి. ఓకే, ఒక డెవలప్డ్ ఏపీని ఈ క్యారీ ఫార్వర్డ్ ఈ వనరులను ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్. నిజానికి చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఆయన కరెక్ట్గా ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటే ఆయన ఖచ్చితంగా టేక్ ఆఫ్ తీసుకున్నారు. ఆ రోజున ఔటర్ రింగ్ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ మిగతా అనేకమైన రాష్ట్రంలో చేసిన పథకాలు కానీ డెవలప్మెంట్ ఈ రోజున ఖచ్చితంగా అదే స్టేజ్లో ఉంది. ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండింగ్లో ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ టేక్ ఆఫ్ తీసుకోబోతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ విల్ బీ లైక్ ఒక మంచి యూనివర్సల్ రికగ్నైజేషన్ వచ్చే గవర్నమెంట్ని ఇక్కడ ఫామ్ చేయబోతున్నామండి. బ్రహ్మాండమైన రికగ్నైజేషన్. వైజాగ్ ఈజ్ ద అల్టిమేట్ సిటీ అండి. వైజాగ్ని క్యాపిటల్గా వ్యతిరేకించే వాళ్ళు మూర్ఖులు. ఒక రకంగా చెప్పాలంటే వైజాగ్ని క్యాపిటల్గా ఒప్పుకోని వాళ్ళు మూర్ఖులు. ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది లాస్ట్ టైం 2014 ఎలక్షన్లో. ఈసారి దాన్ని చాలా చక్కగా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇదేంటంటే అండి, ఆయన హార్ట్ఫుల్గా చేస్తారు దాన్ని. చాలా హార్ట్ఫుల్గా ఆయన వైజాగ్ని విజయమ్మ గారు ఓడిపోయినప్పటికీ నిజానికి ఇంకొకళ్ళు అయితే అమరావతి నుంచి దొనకొండ తీసుకుపోతారు క్యాపిటల్ అని అన్నారు. రాయలసీమకు దగ్గరగా ఉంటుంది. నిజానికి మన ఆలోచనలతో విధానంతో చేస్తే ఆయన అదే పని చేస్తూ ఉండాలి. కానీ ఆయన ఉత్తరాంధ్రకి తీసుకెళ్లారు. అలా అని ఈ ప్రాంతాన్ని ఏమి నెగ్లెక్ట్ చేయగల. ఈ ప్రాంతానికి సంబంధించి ఆయన పూర్తిగా క్యాపిటల్ని తీసుకెళ్ళాల. రాజ్యాంగ నిర్మాణం ఇక్కడే జరిగిద్ది అంటున్నారు. అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే పెడతానంటున్నారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది చాలా పెద్ద విషయం అండి. అయితే ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే రాజధాని సచివాలయం లేకపోతే ఆ అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ చివరకు ఉండకూడదు. ప్రజల మధ్యకి రావాలి. అది ప్రజల మధ్యకు వచ్చి ఇది మన అసెంబ్లీ
అని చెప్పి ప్రజలు వస్తూ పోతూ చూడగలిగేలా ఉంటే మాత్రం ప్రభుత్వం డెఫినెట్గా గవర్నమెంట్ డెఫినెట్గా మీరు ఇప్పుడు దానికి support జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త సలహా ఇచ్చినట్టుంది. ఇది సలహా కాదండి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య. వెలగపూడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల పాటు వెళ్ళాలి ఏదన్నా పని చేసుకోవాలంటే. రేపొద్దున ఇది చర్చ బయట జరుగుతుందా? డెఫినెట్గా ఈ ప్రాంతంలో జరుగుతుందండి. కానీ అది ఎక్కడ మా రాజధాని తీసుకెళ్ళిపోయినా పర్లేదు. ఇక్కడ చిన్న క్వశ్చన్ చెప్పండి. మీరు ఎప్పుడైతే స్టేట్ విడిపోలేదో అంతకుముందు అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి ఎంతమంది వచ్చారు అసెంబ్లీని చూడటానికి? ఇక్కడ 40 కిలోమీటర్లు ఇంత దూరం అయితే కష్టం కదా, 300 కిలోమీటర్లు వెళ్ళి ఎంతమంది చూశారు? వెలగపూడి వి కాంట్ కంపేర్ వెలగపూడి విత్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ చాలా యాక్టివిటీస్ కోసం వెళతారు. వెలగపూడిని మీరు సచివాలయం చూడటానికి మాత్రమే వెళ్ళాలి. హైదరాబాద్లో చాలా పనులు ఉండేవి. హైదరాబాద్లో చాలా పనుల గురించి వెళ్ళి రాజధానికి వెళ్ళాము అని చెప్పి వచ్చేవాళ్ళు. ఇప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే వెలగపూడి వెళ్తారు. మేము చెప్పేది కూడా అదే. దాంతోపాటు చుట్టూ వనరుల్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ రాజధాని అంటే తీసుకెళ్ళి అసెంబ్లీని అక్కడ కట్టడం కాదండి. వాళ్ళకి ఉండే స్థావరాలు కానీ అవన్నీ సిద్ధం చేయడానికి రోడ్డు మీదకి వస్తే ఆ అసెంబ్లీ దానికి చుట్టూ ఉండే యాక్సిలరీ యూనిట్స్ డెవలప్ చేస్తే ఆ యాక్సిలరీ యూనిట్స్ని పట్టుకొని ఆ ప్రాంతం అంతా డెవలప్ అవుద్ది. మేమిచ్చే సలహా కానీ సూచన కానీ ఏదైతే ఉందో, రాజధాని మీరు తీసుకెళ్ళారు వైజాగ్ ఇస్ ఎ వండర్ఫుల్ టౌన్. ఇంకొక 10 ఇయర్స్లో ఎక్కువ ఇన్కమ్ వచ్చే టౌన్గా వైజాగ్ ఉండబోతుంది. అబ్సల్యూట్లీ నో డౌట్. ఎట్ ద సేమ్ టైం తీసుకెళ్లే క్రమంలో మాకు కూడా ఈ ప్రాంతాన్ని అసెంబ్లీ అక్కడ కాదు, తీసుకొచ్చి మంచిగా ప్రజల మధ్య పెట్టండి. ప్రజల మధ్య పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో కూడా మీకు అసెంబ్లీని నేను నిర్మించాను, ఇది కూడా మీ రాజధానే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడానికి ఉంటుంది. బహుశా మేనిఫెస్టోలో అది ఇస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.